నేటిదిన వాక్య ధ్యానం కొరకు గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 వర్స్ 24. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయనను వెంబడించేటటువంటి వారితో ఆయన ఈ మాటలను పలుకుతూ ఉన్నారు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత దినాల్లో కొన్ని పరిస్థితులు మనకు బాధగాను కష్టముగాను ఉంటాయి. అయితే నిశ్చయముగా ఆ స్థితిగతులన్నిటి నుండి మనకు సంతోషమును అనుగ్రహించి దానిని పరిపూర్ణము చేయగలిగినటువంటి దేవుని దగ్గర మనం అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన అంటున్నారు కదా, మీకు దొరుకును అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక దేవుని యొద్దకు వచ్చి వేడుకున్న వాటి విషయంలో ఏ మనుషుడు కూడా సందేహించిన అవసరం లేదు, అనుమానం పడిన అవసరం లేదు. విశ్వాసంతో మనం అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన వాగ్దానం చేస్తున్నారు, అవి దొరుకును అని. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే ఐజయా చాప్టర్ 38 వర్డ్స్ 2-3, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. వర్స్ 5, 5వ వచనం. నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పుత్రుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 6th వర్డ్స్, 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చెదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతులు పడకుండా విడిపించెదను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో హిజ్కియాకు ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు అతనికి కలుగు విపత్తును గూర్చి ప్రభువారు తెలియపరిచారు. నీవు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమనమని ప్రభువారు సెలవిచ్చారు. ఎప్పుడైతే ఆ మాటలను హిజ్కియా విన్నారో, అతని యూదా ప్రజలకు రాజై ఉండి తనకు వచ్చినటువంటి వర్తమానం విషయమై అతడు యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకునమని అతడు కన్నీళ్లు విడుచుచు ప్రభువుకు ప్రార్థన చేయటం మనం గమనించగలం. నిజమే, తాను వేడుకున్నటువంటి మనవులను ఆలకించినటువంటి దేవుడు ఒకటి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను ఆయన అనుగ్రహించారు. రెండవదిగా వారి మీదకి వస్తున్నటువంటి శత్రువులుగా ఉన్న అష్షూరు విషయంలో దేవుడు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నారు, వారి చేతిలో పడకుండా నిన్నును ఈ పట్టణమును నేను విడిపిస్తాను అని కూడా ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని కార్యాలు మన జీవితంలో అవి ఎంతో ఆశ్చర్యకరములు. గనుక మన సంతోషం పరిపూర్ణమగునట్లుగా ప్రభువుని అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు ముందే వాగ్దానం చేస్తున్నారు, మీరు అడిగినవి మీకు దొరుకును అని. విన్న ఈ వాక్య ప్రకారముగా మనము ఏ ఏ విషయాల్లో బాధను వేదనను అనుభవించుచున్నామో విశ్వాసంతో ప్రభువును అడిగి నిశ్చయముగా ఆయన చేసిన వాగ్దానంలోని ఆ దీవెనలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడే నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్న వారిని దర్శించి విన్న నేటి వాక్యం ద్వారా
వారు బలము పొందిన వారై మిమ్ములను బట్టి సంతోషించుచు ప్రతి పరిస్థితిలో మీరు చేసిన వాగ్దానమును స్వతంత్రించుకునేటటువంటి కృపలో వర్ధిల్లటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.